హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ అవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసరికి భైరతి రణగల్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి ఓకేగా ఉంది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 14 minutes అలా ఉంది. ఈ మూవీ యొక్క IMDb రేటింగ్ 7.2 ఇచ్చారు. ఈ మూవీ అయితే మఫ్టీ అని చెప్పి ఒక మూవీకి ప్రీక్వెల్. ఇంకా స్టోరీ విషయంకి వచ్చేస్తే భైరతి రణగల్ అనే ఒక వ్యక్తి చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళ గ్రామంలో వాటర్ లేక ఇబ్బంది పడుతుంటే ఒక క్రైమ్ చేసి జైలుకి వెళ్తారు. ఈయన జైల్లోనే లా పూర్తి చేసి లాయర్గా మారి బయటకు వస్తారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నుంచి ఏమయ్యింది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. సో అదంతా మాకు ఎందుకు, మా మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పంటారా? నాకైతే అంతగా నచ్చలేదు. అంటే మీరు ఒకవేళ మాకేమి అంటే ఒక మంచి మూవీ కావాలి, స్టోరీ రొటీన్గా ఉన్నా పర్లేదు అనుకుంటే మీరైతే ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీ స్టోరీ అయితే చాలా రొటీన్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొంచెం బాగుంటుంది. అంటే ఫస్ట్ ఒక 40 minutes దాకా బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత కొంచెం బోరింగ్ అనిపించింది. దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ రొటీనే. ఇంకా మూవీ అయితే కొత్తగా అయితే ఉండదు. చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. మనం చాలా చోట్ల చూసిన స్టోరీసే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. అంటే శివరాజ్ కుమార్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంటుంది మూవీలో. ఫ్యూ ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. అంటే చాలా ఇల్లాజికల్ ఉంటాయి. ఏంటంటే క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కి నార్మల్ గా ఆర్మర్ టైప్ పెట్టుకుంటా ఉంటారు. కానీ ఏంటంటే ఆయనకి ఏం అవ్వదు. అంటే ఒక షీల్డ్ టైప్ ఉంటది. అది చాలా కన్విన్సింగ్ గా లేదు. అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేసరికి శివరాజ్ కుమార్ ఈయన మెయిన్ మూవీ మొత్తానికి పిల్లర్. ఇంకా తర్వాత హీరోయిన్ రుక్మిణి గారు, ఆవిడదైతే ఈ మూవీలో యాక్టింగ్ కి అంత స్కోప్ ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ గా ఏంటంటే 2 or 3 సీన్సెస్ ఉంటాయి అంతే. అంటే ఏదో హీరోయిన్ పెట్టాలి అని చెప్పి పెట్టినట్టు ఉంటది ఈ మూవీలో అయితే. ఇంకా విలన్ పర్ఫార్మెన్సెస్ అయితే వామ్మో అరాస్కమనే చెప్పాలి. అసలు దరిద్రంగా ఉంటది విలన్ యాక్టింగ్ మాత్రం. అసలు ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్సే సరిగ్గా పలకవు ఈ మూవీలో. అంటే కోపంగా ఉన్నాడో తెలియదు, ఏం చేస్తారో తెలీదు, అంత ఆడ్ గా ఉంటది. ఇంకా సాంగ్స్ అయితే ఇంకా తెలుగు డబ్బింగ్ కదా, సాంగ్స్ కొంచెం వరస్ట్ గానే ఉన్నాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే మీకు ఈ వీక్ లో చూడడానికి ఏ మూవీ లేదు. టైం పాస్ కి ఏదన్నా మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీని అయితే వాచ్ చేయండి. మీకైతే నచ్చొచ్చేమో. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.